తరలిరండి తరించండి ధ్వజారోహణం అప్పనపల్లి వాసుని ధ్వజారోహణం కోనసీమ బాలాజీ అప్పనపల్లి బాలబాలాజీ క్షేత్రంలో వార్షిక తిరు కళ్యాణ మహోత్సవంలో జూన్ 6, 2025 జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం నభూతో నా భవిష్యత్ అనేలా నిర్వహిస్తున్న అప్పనపల్లి బాలబాలాజీ వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానించడానికి శ్రీ స్వామివారి ప్రధాన సేవకుడైన గరుత్మంతుడే బాధ్యత వహిస్తారు. కాబట్టి అర్చక స్వాములు ఒక వస్త్రంపై గరుడుని చిత్రాన్ని చిత్రీకరిస్తారు. దీనినే గరుడ ధ్వజపటం అంటారు. ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామివారి సమక్షంలో కళ్యాణ బ్రహ్మగారు నిర్ణయించిన శుభలగ్నంలో గరుడ ధ్వజ పటాన్ని తాడుకట్టి ధ్వజస్తంభం పైకి కడతారు. ఈ గరుడ ధ్వజ పతాకమే సకల దేవతలకు, అష్ట దిక్పాలకులకు, భూత ప్రేత యక్ష రాక్షస గంధర్వ గణాలకు స్వామివారి కళ్యాణ మహోత్సవ ఆహ్వానము. ఈ ఆహ్వానం అందుకున్న ముక్కోటి దేవతలు స్వామివారి వార్షిక దివ్య తిరు కళ్యాణం జరిగే 5 రోజులు అప్పనపల్లి క్షేత్రంలో ఉంటూ ఉత్సవాలను తిలకించి స్వామివారిని సేవిస్తూ ఆనందిస్తారు. ధ్వజారోహణ విశిష్టత: ధ్వజారోహణ దర్శనం సంతాన ప్రాప్తికి సాఫల్యం. ధ్వజస్తంభం వద్ద ధ్వజపటానికి శ్రీ స్వామివారి శేషమాలను అలంకరించి గరుత్మంతుణ్ణి ఆవాహనం చేసి అర్చిస్తారు అర్చకులు. అనంతరం గరుత్మంతునికి ముగ్ధాన్నం, కట్టి పొంగలి నివేదన చేస్తారు. అనంతరం జయ జయ ధ్వానాలు, మంగళ వాయిద్యం, వేదఘోషి పఠిస్తుండగా గరుడ ధ్వజ పటాన్ని ధ్వజస్తంభం పైకి ఎగరవేస్తారు. అనంతరం ప్రసాదాన్ని ముద్దాన్నం సంతానం కోరుకునే దంపతులకు వినియోగం చేస్తారు. ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల సంతాన సాఫల్యం కలుగుతుందనేది వేదవాక్కు. గరుడ ధ్వజ అప్పనపల్లి వాస గోవిందా గోవిందా.